ఈ గమ్మల బుల్లెట్స్ నీ గుండెల చిత్తు చిత్తు చేస్తాయి. మర్యాదను కానిస్టేబుల్స్ ఇంటిని మొత్తాన్ని సేవ చేయండి. నా కోసం 100 మంది పోలీసులు. అసలు నేనేమనుకుంటున్నాను తెలుసు. ఇన్నాళ్ళు ఈ దేశం కోసం పోరాడిన వీడు అని తెలుసు. ఈ దేశాన్ని గుడ్డిగా నమ్మించిన నమ్మకద్రోహి అని తెలుసు. ఇన్నాళ్ళు ఈ డ్రగ్ మాఫియాతో చేసే అరాచకాలు తెలుసు. చూడలేదు నేను దేశద్రోహిగా. కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ ఇంటిని సోదా చేస్తే ఏం దొరికినాయి? లోపల ఏం దొరికినాయి? ఇవి ఎలా వచ్చిన అవెక్కడో నాకు తెలుసమ్మను. ఇన్నాళ్ళు ఈ డ్రగ్స్ మాఫియాతో ఈ దేశాన్ని నువ్వు అల్లరి చేస్తూ ఎంతో మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నావు. నాకు ఆ డ్రగ్స్ మాఫియాకి ఎలాంటి సంబంధం లేదు. డ్రాగన్ కంట్రీతో టీవీ కూర్చొని నువ్వు ఈ దేశంలో సృష్టించబోయే అల్లర్ల గురించి ఆ నందినికి తెలియడంతో తను ఎక్కడ చెబుతుందన్న భయంతో తను చంపేశాను. నేను చంపలేదు. శక్తిగా చదువు కలిపిన ఈ తల్లిని ఈ పుట్టిన చంపారు. ఓకే నువ్వు వెళ్ళిపో. అయితే వీటికి సమాధానం చెప్పండి. చైనా దేశం నుండి నీ అకౌంట్ లోకి 1000 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. పదే నువ్వు ఫోన్ కాల్స్ ఇతర దేశాలతో మాట్లాడే ఫోన్ కాల్స్ డేటా ఇవన్నీ మరి ఇవన్నీ అబద్ధాలంటావా? నా అకౌంట్ ఇంత డబ్బా ఎలా వచ్చింది? ఈ ఫోన్ నెంబర్ నేను ఎప్పుడు కాల్ చేయాలి? పచ్చి అబద్ధం, పచ్చి మోసం, పచ్చి అబద్ధం. అభిమన్యు చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకో. మర్యాదగా పద. కానిస్టేబుల్స్ వెళ్ళండి. దేశం కోసం పోరాడిన నాకు దేశద్రోహాన్ని పిలిపించింది ఈ దేశం. మిమ్మల్ని అర్థం చేయబోతున్నాయి. ఆ దేశం అర్థం చేయడానికి నా నందిని పట్టున పెట్టుకున్న కిరాతకుండే అర్థం చేసేందుకు కానిస్టేబుల్స్